షలోమ్. మన ప్రభువుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా మా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీరు సంతోషంగా ఉండాలని, దేవునికరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని నా ఆశ, నా కోరిక, నా ప్రార్థన. ప్రియమైన దేవునికి బిడ్డలారా, మనం 40 రోజులు శిలువ ధ్యాన కోరికలలో ప్రతిరోజు కూడా మనము పాలు పంపులు పొందుకుంటూ ఉన్నాము. ఉపవాసము ద్వారాగా ఆయనని మనము గణపరుస్తూ ఉన్నాం. అయితే మరి శిలువ మీద పలికిన 7 మాటలు మనము ధ్యానించుకోబోతున్నాం కనుక, అయితే మనము శిలువ మీద పలికిన 5 మాటలు మనము మరి ధ్యానించుకోవడం జరిగింది. ఈరోజు శిలువ మీద పలికిన 6వ మాట, ఈ యొక్క రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడిని మనము మహిమపరుద్దాము. మన కొరకే కదా ఆయన శిలువలో బలి ఉన్నారు, మన కొరకే కదా ఆయన శిలువలో ప్రాణం పెట్టి ఉన్నారు. అటువంటి గొప్ప దేవుడికి మనము ఏమివ్వగలుగుతాము అని ఒకసారి మనము ప్రశ్నించుకుందాం. మనం దేవునికి ఏమివ్వగలుగుతాము అన్న విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, నేనంటాను, నా హృదయంలోనికి ఆయన్ని ఆహ్వానిస్తాను. నా హృదయాన్ని ప్రభుకి ఇస్తాను. నేనే ఆయనకి ఆస్తులు, అంతస్తులు ఏమీ ఇవ్వలేను, కానీ నేను ఆయనకి నా హృదయాన్ని ఇస్తాను. నా హృదయంలోనికి ఆయన్ని ఆహ్వానిస్తాను. నా హృదయంలో ఆయనకి నిత్య నివాసము ఆయనకి ఏర్పరచాం. మనందరము కూడా మన హృదయాలలో ఆయనకి ప్రత్యేకమైన స్థానాన్ని మనం ఇస్తే ఆయన నిత్యము మనతో ఆయన ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవునికి బిడ్డలారా, 6వ మాట మనం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము మరి 30వ వచనములో మనం చూసినట్లయితే, యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యేసు ఆ చెరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ప్రియమైన దేవునికి బిడ్డలారా, చెరకని ఆయన పుచ్చుకున్నారు. ఏ చెరక ఆయన పుచ్చుకున్నారు అనంటే, చేదు చెరకను, బోలము కలిపిన చేదు చెరకను ఆయన పుచ్చుకున్నాడు. ఆయన పుచ్చుకోవడం అంటే పూర్తిగా తాగలేదండి. ఆయన నాలుక మీద వారు అందించారు. ఆ నాలుక మీద ఆయన చూశారు, వెంటనే అది తీసుకోలేదు. ఎందుకనంటే అది చాలా చేదైనది, బోలం కలిపింది కాబట్టి అది చాలా చేదైంది. అందుకని ఆయన పుచ్చుకోలేదు. ఆయన పుచ్చుకున్నట్టుగా అని అనుకుంటాం, కానీ చెరుకును పుచ్చుకున్నారు అంటే ఆయన స్వీకరించలేదు, లోనకి తీసుకోలేదు, నోటికి మాత్రమే అందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ప్రియమైన దేవునికి బిడ్డలారా, సమాప్తమైనదని, సమాప్తము అంటే సమాప్తము అనగా ఒక ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే, ఒక వ్యక్తి గృహం కట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. గృహం కట్టుకోవడానికి ఏమేమి కావాలి అనంటే, చాలా మంది ఏమంటారు అనంటే, ముందుగా ఇసుక కావాలి, తర్వాత ఐరన్ కావాలి, తర్వాత కంకర కావాలి, తర్వాత పలువలు కావాలి అని అంటారు. తర్వాత మళ్ళీ ఆలోచిస్తే
స్థలం కావాలి అని అడుగుతారు. ఇవన్నీ ప్రాముఖ్యమే, కానీ ఒక వ్యక్తి కావాలి. ఎవరు ఈ వ్యక్తి అంటే కట్టించే వ్యక్తి కావాలి. ఆ కట్టించే వ్యక్తి ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే కట్టించాలి. ఆయన ఆశీర్వాదము లేనిదే ఒక స్థలమైనను ఒక పనినను మనము ప్రారంభించలేము. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ గృహాన్ని పూర్తిగా కట్టిన తర్వాత ఆ గృహముకి మనం ఏం పేరు పెడతాము అంటే పూర్తయింది. అంటే కిటికీలు పెట్టి, డోర్లు పెట్టి, గుమ్మాలు పెట్టి, అన్ని రంగులేసి ఆ గృహాన్ని అలంకరించి ఆ ఇంటిలోకి వెళ్ళటానికి ఒక పేరు పెడతాం మనము. ఏంటి ఈ పేరు ఏంటంటే గృహ ప్రవేశము అని ఒక పేరు పెట్టి ఆ ఇంటిలోనికి మనము వెళ్తాం. గృహ ప్రవేశము అన్న విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, అంటే పూర్తిగా ఆ గృహము తయారయ్యింది అని అర్థం, పూర్తిగా కట్టబడింది అని అర్థం, పూర్తిగా నివాసము మరి నిలిపాము అని అర్థం. అయితే ఇప్పుడు మన పేరుకు బిడ్డలారా, ఆ గృహం పూర్తయింది కాబట్టి, ఆ పని అంతా పూర్తయింది కాబట్టి ఆ గృహంలోనికి ఆ గృహ యొక్క యజమానులు కుటుంబంతోటి ఆ గృహంలోనికి వెళ్తారు. అప్పుడు మనం ఏమంటామంటే పూర్తయింది అని చెప్తాం. గృహము కట్టుబడి పూర్తయింది, గృహ ప్రవేశము మేము చేసుకుంటున్నాము అని ఆ యొక్క యజమానుడు 10 మందిని కూడా పిలుచుకొని చక్కగా అందరికి విందు అలంకరించి అందరినీ గౌరవించి ఆ గృహ ప్రవేశం అంటే ఇంటిలోనికి వెళ్తారు. అంటే పూర్తయిందని అక్కడ అర్థమవుతుంది. కానీ ఎక్కడ చూసినప్పటికీ మనం ఆలోచిస్తే సమాప్తమైందని చెప్పి సమాప్తమైందని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పారు. ఎందుకని సమాప్తమైంది అని అంటే ఇంటిలోకి వెళ్ళటానికి పూర్తయింది అని మనం చెప్తూ ఉన్నాము. ఇక్కడ ఒక మనిషి, దైవ కుమారుడు, దేవుని కుమారుడు, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు సమాప్తమైందని అని చెప్తూ ఉన్నాడు. ఎందుకు సమాప్తమైందని చెప్తూ ఉన్నాడు అని అంటే ఆయన 33.5 సంవత్సరములు భూమి మీద ఆయన జీవించారు. అనగా 30 సంవత్సరాలే తన కుటుంబముతోనూ తన స్నేహితులతోనూ ఆయన కుటుంబానికి చేదోడు ఓదోడుగా ఉండి తన తల్లిదండ్రులకి ఒక తోడుగా నీడగా ఆయన ఉన్నారు. అయితే 3.5 సంవత్సరములో ప్రభుని యేసుక్రీస్తు ఒక తీర్మానాన్ని తీసుకున్నారు. ఏంటి అని అంటే ఆయన ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క వాగ్దానాన్ని నెరవేర్చడానికి పరలోకం నుండి భూలోకానికి వచ్చారు. ఆయన 3.5 సంవత్సరములో అద్భుతమైన కార్యాలు ఆయన జరిగించారు. ఏంటి ఈ అద్భుతమైన కార్యాలు అని ఒకసారి మనము ఆలోచన చేసుకుంటే, అనేక మందికి రక్షణ అనుభవంలోనికి నడిపించారు. తర్వాత అనేక మందిని స్వస్థత అనుభవంలోనికి ఆయన నడిపించారు. తర్వాత ప్రభుని యేసుక్రీస్తు మనకి ప్రార్థన రీతిగా మనకి ఆయన నేర్పించారు, ప్రార్థన నేర్పించారు. మనం ఎలా ప్రార్థన చేయాలి, తర్వాత మనం ఎలాగ ఉపవాసం ఉండాలి, మనం ఎలా మాట్లాడాలి, మనం ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ లేవాలి, ఎక్కడ మనము అనేక మంది ప్రజలకి మనం ఏ విధంగా సమాధానం చెప్పాలి అని ప్రభుని యేసుక్రీస్తు ఆయన మనకి ఒక మాదిరిగా ఆయన ఇచ్చాడు. ఇంకొక విషయం మనం చూసినట్లయితే ఆయన ప్రేమను మనకి పంచాడు. అయితే ప్రియమైన వెలుగు బిడ్డలారా, ఆయన ప్రేమను అనేక మందికి పంచండి. మీకు నేను నా ప్రేమని ఎలాగైతే పంచుతూ ఉన్నానో మీరు కూడా అనేక మంది ప్రజలకి నా ప్రేమని వ్యక్తపరచండి, ప్రేమని పంచండి అని చెప్పాడు. అయితే ప్రియమైన వెలుగు బిడ్డలారా, ఆయన 3.5 సంవత్సరంలో అద్భుతమైన కార్యములు ప్రభువు యేసుక్రీస్తు జరిగించారు. ఎందుకని అని అంటే
ఆయన సమస్తము కూడా ఆయన అద్భుత కార్యములు, చనిపోయిన వారిని లేపారు, కుష్ఠరోగులను స్వస్థపరిచాడు, మగవానికి మాటనిచ్చాడు, కుంటువారికి పాలనిచ్చాడు, అంగహీనులకి అనేకమైన అద్భుతమైన కార్యములు జరిగించాడు, మరి రక్తస్రావణ స్త్రీని బాగు చేశాడు. అలాగే మరి జకరియా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి గొప్ప అద్భుతమైన రీతిలో జకర్యాని దేవుడు వాడుకున్నట్లు మనం చూస్తున్నాం. అలాగే జక్కయ్యను కూడా దేవుడు ఆయన పిలిచాడు, జక్కయ్య త్వరగా దిగురమ్ము అని చెప్తున్నాడు. అయితే ఇన్ని అద్భుతమైన కార్యములు యేసుక్రీస్తు జరిగించిన తర్వాత దాని జీవితంలో ఆయన మీద అనేకమైన నేరములు మోపారు. ఎందుకని అంటే ఈయన భూమి మీద ఉండకూడదు అని ఒక థాట్ మనుషుల్లోకి వచ్చేసింది. ఎందుకనంటే అక్కడ యూదులు, శాస్త్రులు, అనేక మంది ప్రజల్లో ఈయన చేసింది అద్భుతమైన కార్యములే, కానీ వీళ్ళందరికీ ఎలా కనిపెడుతూ ఉన్నాయంటే తప్పుడుగా కనబడుతూ ఉన్నాయి. ఇతను చేసిందంతా కూడా తప్పే అని వాళ్ళు గ్రహిస్తూ ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తులో ఎక్కడ తప్పు అనేది కనబడలేదు, కానీ యేసుక్రీస్తు చేసిన అల్లా కూడా వీళ్ళకి తప్పుడుగా కనబడుతూ ఉంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తుడు ఎక్కడ కూడా తప్పు చేయలేదు, ఎక్కడ కూడా పాపం చేయలేదు, ఎక్కడ కూడా అబద్ధం ఆడలేదు కనుక ఆయన నీతిమంతుడుగా, యథార్థమంతుడిగా, న్యాయమంతుడుగా మనకి కనబడుతున్నాడు. ఆయన న్యాయాధిపతిగా మనకి కనబడుతున్నాడు. ఈయన దేవుడు గనుక సమస్తము కూడా మనకి అనుగ్రహించి ఉన్నాడు గనుక ఆయన అంటున్నాడు, భూమి మీద అన్ని కూడా నేను సమకూర్చాను, నా ప్రేమను పంచాను, నేను చేసినట్లుగా మీరు కూడా చేయండి, నేను నడుచుకున్నట్లుగా మీరు కూడా నడుచుకోండి, నేను మీరు మాట్లాడినట్లుగా మీరు కూడా మాట్లాడండి, నేను ఏదైతే కార్యం నేను చేశానో ఆ కార్యాలను కూడా మీరు చేయండి, నేను మీకు తోడై ఉంటాను అని చెప్పి ఆయన భూమి మీద బ్రతుకున్నప్పుడే ఆయన గొప్ప కార్యములలో ఆయన శిష్యులకు గాని ఆయన దైవజనులకు గాని అందరికీ కూడా కనపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అన్ని అద్భుత కార్యాలు చేసిన తర్వాత ఉంది అక్కడ చాలా మంది కూడా నచ్చలేదు. ఎందుకంటే ఆయన చేసింది న్యాయమే, కానీ పక్కన ఉన్న వారికి నచ్చలేదు. ఈయన చిలువ ఎప్పుడు వేద్దామా అని ఆలోచించారు. ఆలోచించిన తర్వాత ఉంది ఈయన మీద అనేకమైన తప్పుడు నేరాలు మోపి ఆయన చిలువకి అప్పగించారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, చిలువకి అప్పగించిన తర్వాత ఉంది చిలువలో ఆయన ఏం చేశారు, ఆయన చిలువలో మాట్లాడుతూ ఉన్నారు, ఇదిగో ఇదిగో నేను అనేకమైన అద్భుతమైన కార్యములు చేశాను అని ఆయన చెప్పుకోలేదు. కానీ అక్కడ అందరిని చూసి ఆయన అనేక రీతిలుగా ఆయన మాట్లాడు, అమ్మ ఇదిగో నీ కుమారుడు, అమ్మ ఇదిగో నీ అయ్యా, ఇదిగో నీ తల్లి అని ఇలాగా అక్కడ ఉన్న వారందరికీ ఎవరెవరికి ఏది అప్పగించాలో ఆయన అప్పగించి ఆయన అంటూ ఉన్నాడు, నాకు దాహం వేస్తుంది అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఏం చేశారు అని అంటే అంత చిరికను తీసుకుని వెళ్ళి ఆయనకి అందించారు. ఆ చిరికను తీసుకోలేదు. అప్పటికి మరి సాయంకాలము మరి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఆయన ఉదయం 9 గంటలకి సిలువ వేయబడ్డాడు. మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఆ దేశంలో చీకటిగా కమ్మింది. అప్పుడంటూ ఉన్నాడు సమాప్తమైంది అని చెప్తూ ఉన్నాడు. అంటే సమాప్తమైంది అని అంటే ఆయన యొక్క ప్రాణము విడిచిపెట్టడానికి. ఎందుకనంటే ఏ ఒక్క మనుషుడు కూడా అంత హింసించినప్పుడు ఏ మనుషుడు కూడా బ్రతుకుడు. ప్రియమైన బిడ్డలారా, అయితే ప్రభుని యేసుక్రీస్తు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఆయన శిలువ మీద వేలాడుతూ ఆయన ఒకే ఒక మాట అన్నారు, సమాప్తమైందని చెప్పారు. సమాప్తమైందని చెప్పి ఏం చేశాడు అనంటే తల వంచి, చూడండి ప్రేమను దొరకబడ్డ తల వంచి ప్రభుని యేసుక్రీస్తు అప్పటి వరకు కూడా ఆకాశం వైపుకు చూశారు, తన తండ్రిని మహిమపరిచారు, చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా చూశారు. కానీ ఇంకొక విషయం చూసినప్పటికీ ఆయన సమాప్తమైందని చెప్పి తల వంచారు. తల వంచి ఏమంటున్నారు అనంటే ఆత్మను అప్పగించాడు. ఎవరికి అప్పగించాడు ఈయన అనంటే అక్కడ ఉన్న మనుషులకు కాదు, అక్కడ ఉన్న అధికారులకు కాదు, అక్కడ ఉన్న గ్రామస్తులకు కాదు, అక్కడ ఉన్న దేశస్తులకు కాదు, కానీ ఆయన యొక్క ఆత్మని ఎవరికి అప్పగించారు అనంటే తండ్రికి అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమని దేవునికి బిడ్డలారా, తల వంచారు, తల వంచి ఆత్మను అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వెవరికి తలంచుతున్నావు? సమాజానిక, లేక అధికారులక, లేక
అనేకమైన వ్యక్తులుగా ఎవరికి నువ్వు తల ఉంచుతున్నావు? ఒకసారి నువ్వు ప్రయత్నించుకో. నువ్వు తల వంచేది ప్రభుని యేసుక్రీస్తుకు మాత్రమే తల వంచావు. ఎందుకంటే నీ కొరకు ఆయన తల వంచారు. ఆయన నీ కొరకు తల వంచి ప్రాణాన్ని అప్పగించారు, ఆత్మను అప్పగించారు. యేసుక్రీస్తు నీ కొరకు కదా తల వంచారు. యేసుక్రీస్తు నీ కొరకు కదా ఆయన తప్పుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు నీ కొరకే కదా మేకలు నాటించుకున్నాడు. ప్రభుని యేసుక్రీస్తు నీ కొరకే కదా ఆయన బల్లెంపోటు పడిపించుకున్నాడు. ప్రభుని నీ కొరకే కదా ఆయన బండకు బిగించి కొట్టారు. ప్రభుని యేసుక్రీస్తుని నీ కొరకే కదా ఆయన అనేక మంది ముఖం మీద గుద్దారు, ముఖం మీద ఉమ్మేశారు. ఎవరి కొరకు? మనందరి కొరకే కదా ఆయన తల వంచాడు. కానీ అందరి కొరకు నువ్వు తల వంచిన అవసరం లేదు. సమాజానికి తల వంచిన అవసరం లేదు. ఎవరికి సృష్టిలో ఎవరికి కూడా నువ్వు తల వంచవలసిన అవసరం లేదు. ఎవరికి వంచాలి అని అంటే ప్రభువైన యేసుక్రీస్తుకు మాత్రమే నువ్వు తల వంచాలి. దేవుని వద్ద నువ్వు తల వంచినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. తల వంచాడు ప్రభువైన యేసుక్రీస్తు. తల వంచి అంటున్నాడు, ఆత్మను అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రభువైన దేవుడు మన కొరకు ఆయన తల వంచినట్లుగా మనం చూస్తాం. మరొక విషయం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయము 23వ వచనంలో కూడా మనం ఒక మాట మనం చూడగలుగుతున్నాం. చూడండి, అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చింది. మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చింది. నిజమే ప్రియమైన తెలుగు బిడ్డలారా, ఆయన శరీరములో ఉన్నప్పుడు అందరికీ ఆయన కనబడ్డారు. కానీ ఆయన మహిమలో ఉంటాడని, ఆ గడియ వస్తుంది అని ఆయన చెప్తూ ఉన్నారు. అక్కడ ఉన్న ప్రజలందరితో మాట్లాడుతున్నారు. మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చుతున్నది అని చెప్తూ ఉన్నాడు. 24వ వచనంలో మనం చూసినట్లయితే, గోధుమ గింజ భూముల్లో పడి సావకుండని ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. నిజమే, ఒక గోధుమ గింజైనా కావచ్చు, లేదంటే ఒక గోధుమ గింజైనా కావచ్చు, లేక ఒక మామిడి గింజైనా కావచ్చు, ఒక జీడి గింజైనా కావచ్చు, ఏ గింజైనా కావచ్చు. అది ముందుగా ఒక విత్తనంగా మనకు కనబడుతుంది. అది భూముల్లో పాతిన తర్వాత కొన్ని రోజులకి అది చనిపోతుంది. అది చనిపోయిన తర్వాత నుండి ఆ చనిపోయిన దాటిలో నుండి మళ్ళీ చిగురిస్తుంది. చిగురించి అది ఫలించి అభివృద్ధి పడుతుంది. మనం అనుకుంటాం ఆ విత్తనం వేస్తాం కదా, ఆ విత్తనం చనిపోయింది అని అనుకుంటాం. కానీ ప్రియమైన తెలుగు బిడ్డలారా, ఆ విత్తనం మాత్రము చావదు. అలాగే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తును మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు చనిపోయాడు కదా అని మనం అనుకుంటున్నామేమో, ఆయన చనిపోలేదు. ఎందుకనంటే ఆయన చనిపోయేప్పటికీ కూడా అనేక మంది ప్రజలలో ఆయన జీవించి ఉన్నారు. ఎందుకనంటే ఆయన జీవితం అద్భుతం, ఆయన యొక్క జననము అద్భుతం, ఆయన యొక్క మరణము అద్భుతం, ఆయన యొక్క సమాధి అద్భుతం. ఎందుకనంటే ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన అందరిలో ఆయన బ్రతికి ఉన్నారు. ఆయన యొక్క రక్తపు బొట్టు అనేక మందికి రక్షణ ఇచ్చింది. ప్రియమైన తెలుగు బిడ్డలారా, మరి ఒక మాట మనం చూసినట్లయితే చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో మరి ఒక మాట మనకి మాట్లాడుతున్నాడు. తండ్రి, చూడండి 4వ వచనంలో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి
మీద నిన్ను మహిమ పరిస్థితిని అని చెప్తూ ఉన్నాడు. చేయుటకు అనగా నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిస్థితిని అని చెప్తున్నాడు. తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండడో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమ పరుతును అని చెప్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏం చేశారు అనంటే పనిని సంపూర్ణంగా నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తండ్రి తన కుమారుడికి అప్పగించిన పని, ప్రభువైన దేవుడు తన కుమారుడికి అప్పగించిన పని ఏం చేశారు అనంటే ఆయన సంపూర్ణంగా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయము 29వ వచనంలో ఒక మాట మనకి కనబడుతుంది. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్తూ ఉన్నాడు. నిజమే, యోహాను చెప్తూ ఉన్నాడు. యోహాను యొద్దకు యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన చూసి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన లోకములో ఉన్న అందరి పాపములను ఆయన శిలువలో బలి అయినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన దేవుని గొర్రె పిల్లగా ఆయన మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. మరి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో చూసినట్లయితే, యేసు వారిని చూసి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు ఆయన పని తుదముట్టించుటకు నాకు ఆహారమై ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఆయనకి ఏమై ఉన్నదంటే ఆహారమై ఉన్నది. యేసు వారిని చూసి నన్ను పంపున వాని చిత్తము నెరవేర్చుటకు, అంటే తండ్రి యొక్క చిత్తము ఆయన నెరవేర్చుటకు ఏమై ఉన్నది అని అంటే ఆహారమై ఉన్నట్లుగా చెప్తూ ఉన్నాడు. ఏ పని అప్పగించినా కూడా మరి దేవుడు అంటూ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నాడు, అది నాకు ఆహారమై ఉన్నది. నా తండ్రి నాకు అప్పగించిన దాన్ని నేను ఎలాగైతే ఆహారం తీసుకుంటున్నానో అలాగే నేను కూడా అది నాకు ఆహారమైనది, అది నేను నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాను అని ప్రభువు చదివిస్తూ ఉన్నాడు. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనమికను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. నిజమే, యేసుక్రీస్తు ప్రభువు తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. తన తండ్రి పట్ల వెల్లడిపరుస్తూ ఉన్నాడు. అయితే మనమెక్కడో పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనం ఇంకా పాపంలోనే ఉన్నాం. మనం పాపంలోనే ఉన్నాం కనుక ఆయన ఏమై ఉన్నాడు అంటే ఆయన మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి ఒక మాట మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ మాట నేను చూపించి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మరి 15వ వచనములో మనం చూసినట్లయితే, జీవించే వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకుంటున్నాము అని చెప్తూ ఉన్నారు. ప్రేమిని దేవునికి బిడ్డలారా, జీవించే వారి మీకు మీదట తమ కొరకే కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము అని చెప్తే, అందరి కొరకు ఆయన మృతి పొంది ఉన్నాడు. ఆయన అందరి కొరకు ఆయన సృష్టిలో సృష్టిస్తున్న
దేవుని స్వరూపము కలిగిన ప్రతి ఒక్క స్త్రీ పురుషులందరూ కూడా అందరి కొరకు ఆయన మరణించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన మరణించడమే కాదు, ఆయన మనందరినీ కూడా నిత్య జీవములోనికి నిలబెట్టడానికి ఆయన తిరిగి మన యొద్దకు రాబోతూ ఉన్నాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, మనం చూసాం శిలువ మీద పలికిన 6వ మాట మనం చూసాం. యేసు ఆ శిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించినట్లుగా మనం లేఖనములో చూసాం. ఈ మాటలు బట్టి మనమందరము కూడా ప్రభు సన్నిధిలో సాగాలని, ప్రభుని మహిమపరచాలని, ప్రభుని ఘనపరచాలని, రాకడ సమీపంలో మనమందరము కూడా ఒకే సంఘములో ఎత్తబడాలని, మనమందరము కూడా దేవుని కుమారులు కుమార్తెలుగా స్వీకరింపబడాలని చెప్పుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుని యొక్క రాకడ ఆలస్యమై ఉంటే మరి ఒకసారి మనమందరము కూడా మహిమకరంగా, దీవెనికరంగా ప్రభుని ఘనపడతాం, ప్రభుని స్తుతించుకుందాం, ప్రభుని వేడుకుందాం, ప్రభు సన్నిధిలో సాగిపోదామని చెప్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. కొద్ది మాటలు దేవుడు ఇచ్చిన గాక. ఆమేన్.